ఇది కదా ఫుడ్ అంటే, ఇది కదా టేస్ట్ అంటే, వేడి వేడి అన్నంలో కారప్పొడి, ఉప్పు, పల్లి నూనె వేసుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఆమ్లెట్ కూడా. ఈ ఆమ్లెట్ అనేది మా అమ్మ ఏ విధంగా అయితే నాకు చేసేదో ఆ విధంగా చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె పోసి, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేదన్నమాట. మనం నార్మల్‌గా ఎగ్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని డైరెక్ట్ వేసుకుంటాం కదా! కాకపోతే నాకు ఈ విధంగా ఫ్రై చేసేదన్నట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. గిన్నెలో ఎగ్ పలగొట్టేసి కొంచెం సాల్ట్, ధనియాల పొడి వేసి మొత్తం కలిపేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ అనేది వేసేదన్నమాట. మనం ఇప్పుడు ఆమ్లెట్లు ఇందులో వేస్తున్నాం కదా, ప్యాన్లో కానీ లేకపోతే చపాతీ పెనం పైన కానీ. మా ఇంట్లో ఆమ్లెట్ వేసుకునేది ఉందన్నమాట. అది నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మా అమ్మమ్మది కావచ్చు అది, నేను ఎప్పుడు అంత అడగలేదు. ఒక్కొక్కసారి డైరెక్ట్ ఆమ్లెటే కలుపుకొని తింటుంటాను. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఆనియన్, పచ్చిమిర్చి ఏరేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై అయిపోతాయి.